गणपतिं महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి. కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ
అమృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఓం వందే నారాయణం వాసుదేవం దామోదరం శరణం లక్ష్మీ సమేతం శరణం వైకుంఠధామం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం అన్నవర నిలయానందం లక్ష్మీ సంసేవితం హే దీనజనానందం శరణం శాంతాకారం శరణం భుజంగశయనం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం ఓం వందే నారాయణం వాసుదేవం దామోదరం శరణం లక్ష్మీ సమేతం శరణం వైకుంఠధామం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం నారద వినుతం దేవం సురజన సంసేవితం క్షీరాంబుధి శుభశయనం శరణం లక్ష్మీకాంతం శరణం ప్రణవాకారం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం ఓం వందే
సత్యనారాయణం హరిం. ఓం వందే నారాయణం వాసుదేవం దామోదరం శరణం లక్ష్మీ సమేతం శరణం వైకుంఠధామం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం. భక్తానుగ్రహరూపం భవభయవినాశనం వందేహం హృషికేశం. శరణం దీనాధారం వందనం జగదాధారం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం. ఓం వందే నారాయణం వాసుదేవం దామోదరం శరణం లక్ష్మీ సమేతం శరణం వైకుంఠధామం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం. శ్రితజన హృదయానందం ఈశ్వర ప్రపూజితం శరణాగత సంరక్షణం నమామి గగనాకారం స్మరామి మేఘశ్యామం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం. ఓం వందే నారాయణం వాసుదేవం దామోదరం శరణం లక్ష్మీ సమేతం శరణం వైకుంఠధామం మంగళం సత్యదేవం సత్యనారాయణం హరిం. సర్వేషు సత్యనారాయణ స్వామి ముహూర్తోస్తు. చిన్న దగ్గరగా ఉన్నాం. ఈ ఫోటో చూపించిన తర్వాత ఎవరు ఏర్పాటు ఎవరు ఫైండ్ అవుట్ చేసి ఏదైనా చూడండి. ఆఫ్ చూడలేదు సార్. బట్టి ఏర్పాటు ఆల్మోస్ట్ ఒకసారి ఆఫ్ జస్ట్ చేయి పెట్టండి. ఇలా చూడండి. రెడీ స్మైల్, చిన్న స్మైల్. జస్ట్ 1 సెకండ్ సార్. థ్యాంక్ యూ. వేదంలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని ఉపనిషత్తులో అయితే అర్థం అవుతుందో అంత అర్థవంతంగా చెప్పడం కోసమని చిన్న చిన్న కథల రూపంలో విషయాలను చెప్పారు. అందుచేత ఏమిటి చేశారంటే స్కాంద పురాణంలో రేవాఖండంలో చెప్పబడినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానము విభాగములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే వ్రతమును ఆచరించారో వారు ఒక మారు శ్రవణం చేయండి లేదా పఠనం చేయండి. చేస్తే కలిగే లాభం ఏమిటి అంటే ఓహో ఇలా చెయ్యాలన్నమాట. అంటే ఏమైంది, ఈ రోజు మనం చేసిన తప్పులు నెక్స్ట్ వారికి మనం సరి చేసుకోవాలి. రోజు రోజుకి మనం వృద్ధి పొందాలి కానీ దిగజారిపోకూడదు కదా. అందుచేత ఏంటంటే ఇవాళ చేసినటువంటి వ్రతంలో ఏమిటి తప్పులు చేశాం, ఓ ఇప్పుడు
ఇలా చేసాం, అయితే ఇది తప్పు, దీన్ని మనం నెక్స్ట్ టైం ఎలా మార్చుకోగలం, ఆ సమయానికి సక్రమంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటే ఏ రకంగా మనం సిద్ధంగా ఉండాలి, అదే మనకి తెలియటం కోసమని కథాశ్రవణం చేయమన్నాడు. అయ్యయ్యో నాలుగు ఖర్చు కూడా కాదు, నెక్స్ట్ మళ్ళీ చేసేటప్పుడు బాగుపడడం కోసం. అందుచేత అయితే ముందుగా కథాశ్రవణం చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననమార్గం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం వాస్మహే వాగీశాద్యాసుం సర్వార్థానాం వక్రమేన్నత్వా కృతకృత్యాసుస్తన్వా గజాననం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం ఏకదా నైమిషారణ్యే హృదయశ్రవణకాదయః వక్రక్షరార్థం సర్వే భూతం పౌరాణికం ఖలు. విన్నారా? తెలుస్తుంది, పర్వాలేదు పర్వాలేదు, ఎంతట్లోనే బాగా వెళ్తాయి కథలు. వీడియో మొత్తం కళ్ళ ముందు తిరుగుతుంది. అయితే పూర్వం ఒకనొక సమయంలో కార్యాలని, యజ్ఞాల్ని, యాగాల్ని చేస్తున్నారు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక నాడు వారు చేసిన సంకల్పం ఏమిటి, సత్రయాగం చేద్దామని. దీర్ఘ సత్రయాగం. సత్రయాగము అనగా అది నిరంతరము జరిగేటటువంటి యాగము అని అర్థం. ఆ సత్రయాగాన్ని సుమారుగా 1 సంవత్సర కాలం పాటు అని ఒక నియమం పెట్టుకుని వాళ్ళు యాగం చేస్తున్నారు. ఆ సమయంలో సూత పౌరాణికుడు అక్కడికి వచ్చాడు. అయితే వచ్చినటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడు, ఎందుకంటే వ్యాసుడి యొక్క శిష్యుడు కనుక ఆయన్ని గురువుగా భావించి వాళ్ళు కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, అంటే కాళ్ళు కడిగి చేతులు కడిగి తాగడానికి వచ్చి ఇట్లాంటివన్నీ ఇచ్చి సుఖాసనాన్ని, అంటే మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసి కూర్చోబెట్టి వారికి, అంటే ఆ సూతుడు అని వారు ఆ శౌనకాది మహాములు ప్రశ్న వేశారు. స్వామి, మీ నుండి చాలా ధర్మాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈరోజు మీ నుండి ఒక కొత్త విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాం. అదేమిటి అంటే, మానవుడు అంటే ఎవరికైతే మరణం అనేటటువంటిది ఉంటుందో వాడిని మర్త్యుడు, మానవుడు అని పిలుస్తాడు. అటువంటి వాడు పరమాత్మ యొక్క సన్నిధానాన్ని, అంటే పరమేశ్వరుడు కావచ్చు లేదా మహావిష్ణువు కావచ్చు, ఆయన యొక్క, అంటే ఆయనలో మనిషిలో ఉండి ఉపకరించే అత్యంత సులభమైన సాధనం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. కోరిన కోరికలు తీర్చేస్తుంది, లేకపోతే ఇల్లు కట్టేస్తుంది అని కాదు. వారు అడిగింది ఏమిటి, జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి, అంటే మనకు బయట మనం జీవిస్తున్నటువంటి జీవితం కాకుండా ఆంతరంగికంగా మన విషయం ఒకటి గుర్తొచ్చింది. అప్పటికి పూర్వం జరిగింది చాలా కాలం క్రితం. అప్పుడు సూతుల వారు శౌనకాది మహాములను చూసి, ఓ శౌనకాది మహాములారా, మీరు ఇప్పుడు ఏమిటి, మర్త్యలోకంలో ఉండేటటువంటి మనుష్యులు ధనార్జన మీద లేదా పదార్థ జీవనం మీద బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు స్వామి. వాళ్ళకి ఆ పదార్థం నుంచి యథార్థానికి చేరడానికి ఏదైనా సులభమైన ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు అని ఆ కథను చెప్తున్నాడు. పూర్వకాల సమయంలో నారదుల వారు అన్ని లోకములు తిరుగుతున్నాడు. ఆయన దేశ సంచారి, లోక సంచారి కనుక అన్ని లోకములు తిరిగి ఆఖరణ భూలోకంలోకి వచ్చాడు. భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులను చూశాడు. వారు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి చేష్టలు, వారి యొక్క జీవనాన్ని చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధ కలిగింది అంటే, ఉదయం లేచింది మొదలు రాత్రి తెలియదు నాయన, వారు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాదులను బట్టి నేను కొత్త జన్మను ప్రళయానికి సిద్ధపడుతుందో, అంటే లోకాలను అంతం చేయవలసి వస్తుందో, అప్పుడు నేను దాన్ని లయం చేసి నా యందు కలుపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతే. వాడు ఎలాంటి జీవితం గడిపినా వాడు అంత్యంలో నా దగ్గరికి రావాలి కనుక నేను దానికోసమే ఉన్నాను. వాడిని స్వీకరించడానికి ఉన్నాను తప్ప వాడి జీవితం గురించి నాకు సంబంధం లేదన్న. అప్పుడు ఆలోచించి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి అక్కడ మహావిష్ణువుని చూశాడు. చూసి ఆయనకు స్తోత్రం చేశాడు. ఆ మహావిష్ణువుని స్తోత్రం చేసి, అయ్యా తెల్లని పద్మవలే ఉన్నటువంటి నీకు నా నమస్కారములు, శంఖ చక్ర గదా పద్మములతో విరాజితుడవుతున్నటువంటి నీకు నా నమస్కారములు. అసలు నీవు పరమాత్మవు, మొత్తం సమస్తమైనటువంటి సృష్టిని కూడా ఏర్పాటు చేసిన వాడివి నీవే అని స్తుతిని చేస్తే, మహావిష్ణువు నారదుల వారిని చూసి
చూచి ఆనందించి నారదా ఏమిటి సంగతి అన్ని లోకములు తిరుగుతున్నట్టున్నావు కదా, ఏమిటి అసలు లోకములన్నీ సుభిక్షంగా ఉన్నాయా లేదా అని ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు వెంటనే నారద వారు చిరునవ్వు నవ్వి, ఏమిటి స్వామి నేను మీకు వార్తలు చెప్పాలా, మీకు తెలియదా? అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మకు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియనట్టు నాకు అర్థమవుతున్నది. అయితే నేను కూడా ఒక విచారణ చేద్దామని ఇక్కడ వరకు వచ్చాను. అన్ని లోకంలో తిరిగాను. భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులు మాత్రం వారికి పడుతున్నటువంటి కష్టములు చూసి నాకు చాలా బాధ కలిగింది. వారికి ఆ కష్టములు గ్రహించడానికి ఉపయుక్తమైనటువంటి ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. దానివల్ల మరణం సంభవించదు, కానీ శోకం వల్ల నేనే పాపిని, నాకన్నా పాపాత్ముడు ప్రపంచంలో నేనే దరిద్రుడిని, ఇంతకన్నా నాకు జీవితం లేదు, ఎక్కడికి వెళ్ళా నా మొహం చూస్తేనే పాపం, నీ మొహాన్ని నువ్వే తిట్టుకుంటే పక్కవాడు ఏమవుతాడు కదా. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి శరీరాలు విడిచిపెట్టేస్తున్నటువంటి స్థితి కనుక శోకో నాశయితే సర్వం అన్నాడు సుభాషితం. అంటే సర్వాన్ని నాశనం చేసేస్తుంది. ఎవడు ఏం చెప్పినా వినపడదో వాడికి సుఖము దుఃఖము రెండు సమానంగా అనిపిస్తాయి. ఏసీ వేస్తే చల్లగా అనిపించింది అన్నాం కానీ ఎండలో కూర్చుంటే ఉడకబెట్టేస్తోందన్న బాధ కానీ ఏమి ఉండదు వాడికి. కరెంట్ ఉన్నంతసేపు ఏసీ తిరిగిందండి, కరెంటు పోయింది ఉక్కబెడుతోంది. చిచ్చి వెధవ కరెంటు, వెధవ జీవితం, వెధవ అనుకు వెళ్ళినా చేయగలుగుతుంది. మనిషికి ఇంకా కావాల్సినవి ఏమైనా లేవు కదా. ఇవి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలుగా చెప్పాడు స్వామి. చెప్పిన తర్వాత కిం విధానం, ఆయన మొదటి ఒక్క వాక్యంలోనే అన్ని ప్రశ్నలు వేశాడు కదా, ఒకదాని తర్వాత ఒకటి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. కిం విధానం, అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అన్న ప్రశ్నకు సమాధానంగా స్వామి చెబుతూ, 4 వర్ణముల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునయ్యా. బ్రాహ్మణేతరులు బ్రాహ్మణ పుణ్యముగా వ్రతమును ఆచరించవలసి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్నారో వారికి ముందుగా కావాల్సినది 2: భక్తి, శ్రద్ధ. ఇవి 2 లేకపోతే ఏం చేసినా ఉపయోగం వ్రతం కాదు, మహాయాగం చేసేసినా ఉపయోగం లేదు. అందుచేత ఈ కదా ఈ 5 ఇంద్రియములకు 5 అధిష్టాన దేవతలుగా 5 లోకములను పరిపాలన చేసేటటువంటి గణపతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, గౌరి, ఈ 5గురు ఉన్నారు. అలాగే నవగ్రహములు 9 గ్రహములుగా వేదంలో చెప్పబడినటువంటి ఇంకా గ్రహాలు ఉన్నాయి, లేకపోలేదు. అయితే మనం ఇప్పుడు ఏమంటారు కొత్త టెక్నాలజీలు వాటిని వాడి పరిశోధనలు చేసి కొత్త గ్రహాలను కనిపెడుతున్నాం అని అనుకుంటున్నాం. వాడు వేదకాలంలో వాటి గురించి చెప్పాడు, కానీ ప్రత్యేకించి 9ని ప్రాతిపదికగా తీసుకోమన్నాడు. ఎందుకంటే 9 అనేది అట్మోస్ట్ నెంబర్, మనం గుర్తుపెట్టుకుంటాం కదండి. 9999 ఆ 1 తర్వాత 0 పెట్టడం కాదు, 1 మనకు ఆనుకూల్యత కలిగించి ఎలాగా మధ్యలో వాడిని ఒకటి పెడుతున్నాం. వీళ్ళు ఆవాహన చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను పెట్టమన్నాడు. ఏ వ్రతంలోనైనా ప్రతిమ ఉంటుంది. కొన్ని నోముల్లో ఉండకపోవచ్చునేమో కానీ వ్రతముల్లో ప్రతిమ ఉంటుంది. ఏ లక్ష్మీనారాయణ ప్రతిమో, ఉమామహేశ్వర ప్రతిమో ఏదో చెప్తాడు. వాటిని పెట్టి అర్చన చేయమంటాడు. కారణం ఏమిటి? ఈ ఆవాహన చేసినటువంటి గణములు ఉన్నాయి కదా, వీటన్నిటికీ వాడు గవర్నరా, ప్రెసిడెంట్ అవుతాడు, ఇంకా పనిచేస్తాడు. అందుకోసమని ఈ నవగ్రహాలతో కూడినటువంటి మండపం మీద సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను పెట్టి దాన్ని పంచామృతములతో శుద్ధి చేసి మండపం మధ్యంలో ఉంచి షోడశోపచార పూజ గావించమనడం అని చేశాము. చేసిన తర్వాత పూజా విధానం పూర్తయింది. మరి ప్రసాదం అంటూ ఏదైనా ఉండాలి కదా. జైసా సంగత్ వైసా భాషణ అని ఇందులో మాట. ఎటువంటి సాంగత్యం చేస్తే అటువంటి మాటలు వస్తాయి. జైసా పూజ వైసా ప్రసాదం. ఎటువంటి పూజ అయితే అటువంటి ప్రసాదం. తిరుపతిలో లడ్డూ లేదంటే క్యాన్సిల్ అన్నాడంటే ఎవడైనా వెళ్తాడా తిరుపతి? తిరుపతిలో లడ్డూ తీసే అభావే. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి? ఇప్పుడు బియ్యపు నూక కానీ గోధుమ నూక కాంచి ధరించమన్నాడు. విధానం చెప్తాడు. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ప్రవేశించేస్తాడు. ఇప్పుడు మీ ఇంటికి ఇంతమంది వస్తున్నారండి, వాళ్ళు వచ్చినంత ఉత్సాహంగా వెళ్ళిపోయేటప్పుడు ఉంటారా? ఉండరు. వచ్చేటప్పుడే ఉత్సాహం ఉంటుంది. 10 నిమిషాలు ఉంటుంది. హాయ్ 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 అని 10 నిమిషాలు కూర్చొని ఏమో 4 కబుర్లు ఆడేసుకుంటే సమాధానాలు వచ్చేస్తే ఇంకేమిటి ఆనందంగా
స్వామి ఈ వ్రతం చాలా గొప్పగా సౌనకాది మహాములందరికీ మొదటి అధ్యాయ భాగంగా తెలియజేశాడు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే శ్రీరమాదేవి వీరవేంకట సర్వేశ్వర అందులో శతానందుడు అనే ఒకనొక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. శతానందుడు అంటే చాలా ఆనందాన్ని కలిగిన వాడు అని పేరుకి అర్థం. కానీ వాడి దరిద్రం ఏమిట్రా అంటే వాడికి తినడానికి తిండి లేదు, భార్య పిల్లలను పోషించుకోవడానికి స్థితి లేదు. ఏమిటి చేస్తాడు? భవతి భిక్షాందేహి, అంతే. వాడి జీవితం అలా గడుస్తోంది. అటువంటి బ్రాహ్మణుడు అంతటి దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా తన ధర్మాన్ని, అనుష్ఠానాన్ని, వేదాధ్యయనాన్ని మానడం లేదు. అటువంటి స్థితిలో ఉన్న ఆయన చూచి మహావిష్ణువు ఇటువంటి వాడికి ఉపదేశం చేస్తూ ఉపయోగపడుతుందిరా అని చెప్పి నారదుల వారిని ప్రేరేపించాడు. నారదులు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వచ్చి ఈ శతానందుడు భిక్షాటనకు వెళ్ళి వెనక్కి వస్తూ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు చూస్తే వేదములు చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తములా ఉన్నావు, ఏమిటి నీ కష్టం అని చెప్పి అడిగాడు. అప్పుడు శతానందుడు కష్టం చెప్పుకున్నాడు. స్వామి, నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమో ఏమో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో వేదాంగాల్ని చదువుకోగలిగాను, కానీ తినడానికి తిండి లేనటువంటి స్థితిని అనుభవిస్తున్నాను. నాకు ఈ కష్టం తొలగడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. అడగకుండా చెప్పకూడదు, అడిగాడు. అడిగితే అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి నారదుల అమ్మ సరైన వాడు దొరికాడు రా నమస్కారం చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. అంతే, ఎదురుగా ఉన్నటువంటి వాడి పని అయిపోయింది కనుక వాడికి కంటికి కనిపించకుండా మాయమైపోయాడు. సరే, ఇంకేం చేసేది లేదు. స్వామే నాకు ఉపదేశం చేశాడు అనుకున్నాడు శతానందుడు. సాక్షాత్తు నారాయణే నా యందు దయించి ఈ విధంగా నాకు ఉపదేశం చేశాడు అనుకుని వెంటనే ఇంటికి వెళ్ళి అతని భార్యకు చెప్పాడు. చెప్పి మరునాడు వ్రతాన్ని చేయడానికి సంకల్పం చేసుకున్నవాడే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికారులు గావించుకొని సంధ్యానాది అనుష్ఠానాలు ఏ ఇంటి ముందుకైనా మనం వెళ్ళి నీటిని అడగాలన్నా, భిక్ష అడగాలన్నా ధర్మం ఉండేది. అది 4 వర్ణాల వారికి ఉండేది. వీడు వాడు అని లేదు. అప్పట్లో బిచ్చగాళ్ళకే ధర్మం తెలుసు. వాళ్ళు ధర్మం చెయ్యండి బాబు అని అడిగేవారు. ఇప్పుడు బాబు రూపాయి ఇవ్వ అని అడుగుతారు. రూపాయి ఇస్తే రూపాయికి ఏంటి వస్తుంది? 200 రూపాయలు తప్ప. అంటే ధర్మం పోయి అధర్మం ఎంతవరకు పెచ్చురిల్లిపోయిందో చూడండి. మనం 10 రూపాయలు ఇచ్చినా ఏమిటొస్తుంది? 10 రూపాయలు, 5 రూపాయలు తప్ప అలా అయిపోయింది. అంతే తప్ప ధర్మం, నువ్వు ధర్మంగా రూపాయి కాదు అనా పైసా వేసినా తీసుకుని వెళ్ళిపోయేవారు. ఎందుకు? అప్పుడు ధర్మం అని అడిగేవారు. ఇప్పుడు ధర్మం అని అడిగేవాడు ఎవడు లేడు. ధర్మం చేయండి అనేవాడు ఎవడు లేడు. అందుచేత అక్కడ జరిగినది ఏమిటి? ఈ శతానందుడు వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆ కట్టెలు అమ్ముకునేవాడు వీధిలో నుండి వెళ్ళిపోతూ ఈ శతానందుడు ఇంటి దగ్గర ఇంటికి ఉన్నటువంటి తోరణాలు చూశాడు. అంటే ఇక్కడ దైవకార్యం జరుగుతోంది అని అర్థమైంది వాడికి. అంటే ఇటువంటి ఇంటిలో శుచి శుభ్రత 2 ఉంటాయి. అసలు ముందుగా ఎవడింటికైనా మనం వెళ్ళి నీళ్లు తాగాలి అంటే వాడి శుభకార్యం జరుగుతోంది, వాడు శుచిగా ఉన్నాడు అని అర్థం. ఇంటి ముందు మామిడి కొమ్మ లేదు, ఎండుదైనా పచ్చిదైనా, ఆ ఇల్లు అశౌచంతో ఉన్నది అని అర్థం. అంటే ఆ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగేవారు కాదు, అది ధర్మం అప్పట్లో. అందుచేత ఈ కట్టెలు అమ్ముకునేవాడు వీధిలో నుండి వెళ్ళిపోతూ ఈ శతానందుడు ఇంటి దగ్గరికి అమ్మే ప్రయత్నం చేశాడు. రోజు కొనుక్కునేవారే కానీ ఆ రోజు రెట్టింపు ధరను వెచ్చించి కూడా ఆ కర్రలను కొనుక్కున్నారు జనులందరూ. చూశాడు, స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇంత ధనం కదా సమకూరింది అనుకున్నాడు. తన గొప్పతనం అనుకోలేదు. అనుకుని ఇంటికి చేరి ఆ ధనాన్ని తీసుకొస్తూ వ్రతానికి కావాల్సిన సామగ్రి అంతటినీ తెచ్చుకొని ఇంటికి చేరి తన భార్యని అలాగే శతానందుడిని పిలుచుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి అతి కొద్ది కాలానికి ఆయనకు కూడా కష్టములు తొలగి సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవించసాగాడు. ఈ విధంగా శతానందుడు కట్టెలమ్ముకునేవారు ఇరువురు కూడా తాము జీవించి ఉన్నంతకాలము సత్యనారాయణ స్వామిని అర్చించి ధరించి అంత్యమున ఆ స్వామి యొక్క వైకుంఠాన్ని పొందారని సూత పౌరాణికుడు శౌనకాది మహాములందరికీ 2వ అధ్యాయ భాగంగా తెలియజేశాడు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ వ్రతకథాయాం 3వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాను. పూర్వం సూత పౌరాణికుడు మరల శౌనకాది మహాములందరికీ ఇంకొక కథను చెబుతూ ఉన్నాడు. వారు అడిగిన ప్రశ్న ఏమిటి? శౌనకాది మహాములు, స్వామి ఆచరిస్తామని సంకల్పం చేసి ఆచరించిన వాడికి కలిగిన ఫలితాలను చెప్పారు, కానీ ఆచరిస్తానని చెప్పి ఆచరించకుండా ఉన్నవాడికి కలిగిన కష్టం ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. అంటే మాట తప్పిన వాడి యొక్క కష్టం ఏమిటో చెప్పండి అన్నారు. అప్పుడు సూత పౌరాణికుడు చెబుతున్నాడు, పూర్వం ఉల్కాముఖుడు అనేటటువంటి మహారాజు ప్రజలు చాలా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉల్కాముఖుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ వ్రతం ఏమిటి, పూజ ఏమిటి, ఎందుకొరకు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు సంతానం లేకపోవడం చేత ఒకనొకనాడు ఈ వ్రతాన్ని ఆచరించినానయ్యా. ఆచరించడం వల్ల నాకు సంతానం కలిగింది. ఆ ఆనందం చేత మరల ఈ వ్రతాన్ని ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అని చెప్పేసి, సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేద్దాం, ఇది దైవ ప్రమాణంగా
చేద్దాం అని చెప్పి ఒకానొక ప్రమాణాన్ని ఏర్పాటు చేశాడు. సరే, భగవద్ అనుగ్రహం చేత కొంతకాలానికి చక్కని ఆడపిల్ల కలిగింది. ఏమో కోరిక తీరితే చేస్తానన్నాడు కదా, సంతానం ఇవ్వడం తప్పేం కాదు, తప్పుడు మాట ఏం అడగలేదు, పక్కవాడి ఆస్తి వీడికి వచ్చేయాలని అనలేదు కదా. సరే, సంతానం కలిగింది, అమ్మాయి పుట్టింది చక్కగా. ఆ అమ్మాయికి బ్రాహ్మణోత్తములందరూ చూసి చంద్రుడి యొక్క కళలు పూర్తిగా కలిగి ఉన్నటువంటి పిల్ల ఉందని చెప్పి కళావతి అని నామకరణం చేశారు. వైభవంగా నామకరణ మహోత్సవం జరిగిపోయింది. ఆ నామకరణ మహోత్సవాన్ని చేద్దామన్న ఆలోచన చేత మామగారు అల్లుడి గారిని తీసుకుని వెంట పెట్టుకుని చంద్రకేతు మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రత్నసానపురం అనే ఒకనొక నగరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ తిరుగుతున్నాడు. సత్యనారాయణ స్వామి చూస్తున్నాడు, ఏమిట్రా వీడి పరిస్థితి, ఎంతకాలం వీడు భగవంతుడిని దాటేసి బతికేస్తాడు, ఇటువంటి వాడిని దారిలో పెట్టాలంటే కించిత్ కష్టం కలగాలి, అందుచేత వాడిని కాస్త క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి కొందరు మాయాచోరులను ఏర్పాటు చేశాడు. ఆ మాయాచోరులు చంద్రకేతు మహారాజు యొక్క కోశాగారంలో కూడా ధనాన్ని పట్టుకుని పారిపోతూ ఉంటే భటులు వారిని వెంబడిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ వైశ్యులిద్దరూ తిరిగి ఒకనొక చోట అలసిపోయి నిద్రిస్తూ ఉండగా అక్కడికి తీసుకొచ్చి ధనంతో ఉన్నటువంటి సంచులను పెట్టి దొంగలు పారిపోయారు. భటులు వెంబడిస్తూ వస్తున్నారు కనుక వీరిని చూసి వీరే దొంగలు అనుకుని ఇక్కడే ఉన్నాయి ధనపు సంచులు అని చెప్పి వీళ్ళిద్దరిని పట్టుకుని బందీలుగా తీసుకువెళ్ళి ఆ రాజుగారి ముందు హాజరుపరిచి, అయ్యా చూడండి, ధనంతో పాటు దొంగలను తీసుకొచ్చాం, విచారణ జరిపించి శిక్షలు విధించండి అన్నారు. ఆ మాటలు వినగానే చంద్రకేతు మహారాజు విచారణాది ఏమీ లేదు, ఇద్దరిని తీసుకుని వెళ్ళి కారాగృహంలో పడేసి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయండి అని చెప్పి ఆజ్ఞాపన చేశాడు. వారు ఏం చెప్పినా వినే పరిస్థితి ఎక్కడా లేదు. వారిద్దరూ కారాగృహవాసాన్ని అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి యొక్క పేరు విన్నదో ఆ తల్లికి తాము పూర్వం చేసినటువంటి సంకల్పం గుర్తొచ్చి బాధపడి, ఓ స్వామి, అంతటి అపరాధం చేశాము, మమ్మల్ని మన్నించు, నా భర్త అల్లుడు వ్యాపారానికి వెళ్ళిపోయారు, వారి ఇరువురు ఎక్కడున్నారో మాకు జాడ తెలియకుండా ఉంది, వారు సుఖంగా ఇంటికి చేరినట్లుగా అనుగ్రహించు, నేను నీ యొక్క వ్రతాన్ని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చేస్తాను. ఇది తెలివైన దానిపై. అంటే ఎప్పుడు అవకాశం దొరికితే చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానని చెప్పాలి. కాబట్టి స్వామి సంతుష్టుడయ్యాడు. చంద్రకేతు మహారాజు స్వప్నంలో కనిపించి, ఓ చంద్రకేతు మహారాజా, విచారణ చేయకుండా శిక్షలు విధించే అధికారము కాలుడు అంటే యముడికి కూడా లేదు. కానీ భూమి మీద పరిపాలన చేస్తే నీలాంటి వాడు విచారణ చేయకుండా శిక్షలు విధించడమే. వారు నా భక్తులు, ఏదో కష్టం కలిగింది, దానివల్ల వారి యొక్క పాప ఫలితం వల్ల నీ కారాగృహంలో పడిపోయారు, విచారణ చేయకుండా కఠినమైనటువంటి శిక్షలను అమలు చేస్తున్నావు కనుక భయభ్రాంతుడైనటువంటి ఆ చంద్రకేతు మహారాజు వారిద్దరినీ కూడా విడుదల చేసి బయటికి తీసుకుని వచ్చి వారిని విచారణ చేసి వారు వైశ్యులని గ్రహించి వారికి క్షమాపణలు చెప్పి కట్టుకోవడానికి నూతన వస్త్రాదులను ఇచ్చి క్షురాధికాదులు గావింపజేసి పడవల నిండా ధనరాశులను నింపి సుఖంగా ఇంటికి వెళ్ళమని పంపించాడు. అంతటా మామగారు అల్లుడి గారు చంద్రకేతు మహారాజు వద్ద సెలవు తీసుకుని, ఆహా, ఏదో మన అదృష్టం బాగుంది అనుకున్నారు. అప్పటికి భగవంతుడి యొక్క ఏ దేవుడో కరుణించాడన్న మాట కూడా రాలేదు. అంటే నారాయణ ప్రమస్తు సర్వేశ్వర ప్రమస్తు లోకా సమస్త సుఖినో భవంతు త్రైలోక్య మంగళం గురు శ్రీమద్ రమారమణ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, ధరణీనాయక గోవింద. 4వ అధ్యాయము ఆలోచన చేత ఒక సన్యాసి రూపంలో వాడి వద్దకు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా వైశ్యుడా, నీ పడవలో ఏమున్నాయా అని ప్రశ్న వేశాడు. అంతటా లోభత్వం తనకు స్వతహాగా ఉన్నటువంటి ఆ వైశ్యుడు, సన్యాసి, పడవలో ఏముంటాయా, ఆకులు తీగలతో అల్లినటువంటి వస్తువులు మా రాజ్యంలో బాగా గిరాకీ ఉండడం వల్ల వాటిని తీసుకుపోతున్నాం, ఏ ధనమది ఉంటే ఏమైనా పట్టుకుంటే భౌతిక దేవత అని అన్నటువంటి మాట నిజమవ్వగాక, ఇంకేం అనలేదు. ఆయన తిట్టలేదు, కొట్టలేదు. నువ్వు అన్నటువంటి మాట నిజమవ్వాలి. విశ్వామిత్రుడు దశరథుడిని ఏ విధంగా ఆశీర్వదించాడో అలాగే. ఆయన ఏమల్లే, ఒక్క ఆలోచన చేత మూర్ఛిల్లి పడిపోతే అల్లుడు గారి స్పృహలోనికి తీసుకొచ్చి, అయ్యా ఏదో జరిగింది, మీరు తప్పిదం ఏదో జరిగింది, దాని గురించి చెప్పండి అన్నాడు. అంటే ఏమున్నది, ఆ సన్యాసి వచ్చాడు, పడవలో ఏమున్నాయి అన్నాడు, ఆకులు తీగలు అన్నాడు, ఆకులు తీగలుగా అయిపోయినట్టుంది, వాడు ఏదో ఆశీర్వచనం చేసి వెళ్ళాడు. అయితే ఏదో సన్యాసి పని అన్నాడు అల్లుడు. వాడికి ఏమిటి తెలుసు, వాడు అలాంటి వాడే. సరే, ఇంకే మన ధనం కావాలి, మనం ఇంటికి వెళ్ళాలి, మన వ్రతాన్ని వ్యక్తి శ్రద్ధలతో చేసింది, కానీ వ్రత పరిసమాప్తి కాలేదు. అన్నం పూర్తిగా ఉడకకుండా గిన్నె దించేస్తే ఉపయోగమే ఉంది. వ్రతం పూర్తి కాకుండా భర్తను చూడాలని వచ్చేసింది. ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించమని వ్రతం సంపూర్ణం అయిపోతుంది, ఆమె భర్త ఆమెకు లభిస్తాడని చెప్పేసరికి వెంటనే తప్పు తెలుసుకున్నటువంటి కళావతి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుని నదీ తీరానికి వచ్చేసరికి ఆ నదీ తీరంలోనే తమ భర్త ఆమెకు లభించాడు. వెంటనే మామగారు అంటే ఆ వైశ్యుడు అల్లుడితో కూడా కలిసి పూర్వం సాధువుకి ఇచ్చినటువంటి తప్పు జరిగింది, ఎందువల్ల నాకు ఈ కష్టం కలిగిందని ఆలోచిస్తూ ఉండేసరికి భగవద్భక్తుల్ని దూషించినటువంటి పాపము, భగవద్ ప్రసాదాన్ని తిరస్కరించినటువంటి పాపము రెండు ఆయనకు గుర్తుకొచ్చి వెంటనే అడవిలోనికి వెళ్ళి గొల్లలకు క్షమాపణలు చెప్పి
అక్కడ స్వామికి అపరాధ క్షమాపణలు చెప్పి తీర్థప్రసాదాలు స్వీకరించాడు. స్వీకరించి విచారణ చేస్తూ కూర్చుంటే బ్రాహ్మణోత్తముల ద్వారా స్వామి చెప్పినటువంటి లోకా సమస్త సుఖినోభవంతు త్రైలోక్యం మంగళం శ్రీమద్ రమారమణ గోవింద గోవింద లక్ష్మీ వల్లభ గోవింద గోవింద ధరణి నాయక గోవింద గోవింద. నానావిధ పుష్పాక్షత పూజాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి. మొత్తం పువ్వులన్నీ వేసి అంటే చక్కగా పనికొస్తాయి. తర్వాత ఎక్కడైనా పూజ చేసుకోవడానికి ఇక్కడ ధూపమాఘ్రాపయామి గులాయి మహాధూమాఘ్రాపయామి. వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఒళ్ళ పడియండి వీర వెంకట సత్యనారాయణ స్వామి సూదఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం పనాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య అమృతమాని ఉత్తరాపంతృక్షాళయామి పాదవృక్షాళయామి ముఖశుద్ధ్యర్థం సాంబూలం ముఖీఫలై సకర్పూరైః ధీర రామాని కృత్వా భగవన్యదాస్తే అయామాసకం సృజామసి సంతశ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రేయస్సు నిత్యమంగళాని భవంతు. స్వామి ఆనందగర్భ తేజోశోకర నీరాజనం హరేషయామి. అందులో నీళ్ళు తెలవని ఎక్కడా లేదు. అక్కడ లక్ష్మీ వల్లభ గోవింద గోవింద ధరణి నాయక గోవింద గోవింద. చాలా తెలివిగా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామనే కోవెల కడదామా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరే సుందర మూర్తికి చందన మలరించి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం మంగళం పరమశివుని హృదయ రాణి గౌరి మంగళం పరమశివుని హృదయ రాణి గౌరి మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మా మంగళం ముల్లోక సంచారిణి అమ్మా మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరి గౌరి మంగళం అర్ధనారీశ్వరి గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం అంబ మంగళం జగదంబ మంగళం అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం రామ 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 సుఖగమ్యము రామ ప్రేమ చూరము హించిన శబరిమాత ధన్యము శబరిమాత ధన్యము రామ 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 రామయన్ రామ 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 చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभं शान्ताकारं श्रीपद्मनाभं राजपूजितं कीर्तिदायकं परमपुरुषं जगदीश्वरं पङ्कजनाभं श्रीनारायणम् श्रीपद्मनाभं शान्ताकारं श्रीपद्मनाभं राजपूजितं कीर्तिदायकं नारायणं श्रीनारायणं लक्ष्मीवल्लभं श्रीनारायणम्
ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు, ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే